అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికారంలోకి వస్తే పరిశ్రమలు తీసుకొస్తామని, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటున్న కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. ఒకవైపు చూసామంటే ఎండ వేడి, మరోవైపు వచ్చేసి అసంతృప్తులు, బుజ్జగింపులు ఇవన్నీ కొనసాగుతున్నాయి అనంతపురం అర్బన్లో. అయినా కూడా అనంతపురం టీడీపీ తరఫున బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి వెంకటప్రసాద్ గారు వచ్చేసి దూసుకుపోతున్నారు ప్రచారంలో. ఇప్పుడు మనం ఆయనతో ఉన్నాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? ఒకవైపు ఎండ వేడి అధికంగా ఉంది, అదేవిధంగా కూడా అంతర్గతంగా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి? ఏంటి పరిస్థితి? ఈరోజు 26వ డివిజన్లో భాగంగా ప్రచారం చేపట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి బ్రహ్మరథం పట్టారు. భయంకరమైన స్పందన వస్తూ ఉంది. ఈ స్పందన చూసే మేము గెలిచిపోయామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఈ కాలనీలో రావడంలో సమస్యలు మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్ళలో ఒక రోడ్డు వేసిన పాపాను పోలేదు, కనీసం ఎక్కడే కానీ ఒక కుళాయి వేసిన పాపాను పోలేదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరోవైపు చూసామంటే ఈ ఉగాది కానుక కావచ్చు, లేకపోతే రంజాన్ తోప కావచ్చు, టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చేది. ఈరోజు చూసామంటే రేషన్ ఏదైతే ఇవ్వాల్సిందో న్యాయంగా అది కూడా ఇవ్వలేని పరిస్థితి. మీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ పునరుద్ధరణ ఎలా జరుగుతాయి? ఖచ్చితంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో చంద్రన్న కానుక ఇచ్చేవాడు, రంజాన్ తోఫా ఇచ్చేవాడు, క్రిస్టియన్ కానుక ఇచ్చేవాడు, సంక్రాంతి కానుక ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు చూస్తే కనీసం మత వాళ్ళకి 6 నెలల నుంచి జీతాలు కానీ ఇవ్వట్లేదని చెప్పేసి నిన్న మసీదులకు వెళ్తే చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఇవన్నీ పునరుద్ధరిస్తున్నాం. పాత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఇప్పుడు మీ ప్రత్యర్థి ఉన్నారో అనంత వెంకటరామరెడ్డి, ఆరోపణ ఏమంటే వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఎన్నో జరుగుతున్నాయి, వాళ్ళ గెలుపు అనేది అంత సులభం కాదు అన్నట్టు ఆరోపణ చేస్తున్నారు. దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? మా అంతర్గత సమస్యలు ఏమీ లేవు. మా నాయకులు ఎవరు ఎక్కడికి వెళ్ళరు. బ్రహ్మాండంగా కార్యకర్తలుగా బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట అయితే వాస్తవమే. మేము అంతా కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా అన్నీ సర్దుకుంటాయి. డెఫినెట్గా అందరితో కలుపుకొని ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తాను. మన అనంతపురం జిల్లా తీసుకుంటే పూర్తిగా కరువు జిల్లా, వర్షపాతం అతి తక్కువ ఇక్కడ. అంటే మనకు పెద్ద ఫ్యాక్టరీ ఏదైనా కంపెనీలు తీసుకుంటే కియా తప్ప, అది కూడా మీ ప్రభుత్వం వచ్చిండేది, ఆ తర్వాత ఏం రాలేదు. చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కృషి ఎలా ఉంటుంది ఫ్యాక్టరీలు తీసుకురావడం, లేకపోతే యువతకు ఉపాధి పట్ల? అనంతపూర్లో చూస్తున్న దగ్గర ఎంప్లాయ్మెంట్ బాగా వెనుకబడి ఉంది. డెఫినెట్గా నాకు ఇండస్ట్రీస్ మీద కొద్దిగా అవగాహన ఉంది. కనీసం ఒక ఇండస్ట్రియల్ హబ్ కానీ, లేకపోతే ఏదో ఒకటి SEZ కానీ ఇక్కడ తీసుకొచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్పడం ఏమంటే సంక్షేమ కార్యక్రమాలు శాతం మేమే చేశాము, ఇంకా వాళ్ళు వచ్చినా చేసేది ఏం లేదని చెప్తున్నారు. నిజంగా కూడా 99% ఫుల్ఫిల్ అయ్యాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం తప్ప చేసింది ఏమీ లేదు. ఆ బటన్ నొక్కే ఫండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 10,000 కోట్లు శాంక్షన్ చేసామని చెప్తున్నారు, 1000 కోట్లు కానీ పబ్లిక్ రేకి రావట్లేదు. ముఖ్యంగా ఇవన్నీ తీసేస్తే ఒక చిన్న మద్యపాన నిషేధం అని చెప్పాడు. మద్యపాన నిషేధం అంశాల వారుగా తగ్గిస్తూ వచ్చి చేస్తామని చెప్పాడు. కానీ మద్యపానం మీదే రెవెన్యూ పెంచుకుంటా, రెవెన్యూ జనరేట్ చేసుకుంటా ఈరోజు ప్రజలను మభ్య పెడతా ఉన్నాడు. అది కానీ మొత్తం దేశవ్యాప్తంగా కరెన్సీ డిజిటలైజేషన్ జరిగింది. ఓన్లీ వైన్ షాప్లో మాత్రం డబ్బులు ఇస్తానే వైన్ అమ్మడం జరుగుతూ ఉంది. డిజిటలైజేషన్ అసలు లేదు. ఓకే, దాని ముఖ్య కారణం ఏమంటారు? దాచుకోవడానికి. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యంగా మారిపోయింది అనంతపురం అర్బన్, అదేవిధంగా రాష్ట్రంలో కూడా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ పట్ల దృష్టి పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు ఏదైతే వార్డుల్లో తిరుగుతుంటే ప్రజా సమస్యలు ఎన్నో నా దృష్టికి వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం, వాళ్ళ అన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తామనేసి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది.